ఒకటి మనం మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! ఎంతసేపు చేయొచ్చనేది. ఏ టైంలో చేయొచ్చనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుందా? అంటే దానికేమన్నా ముహూర్తాలుంటాయా? ఆ! సో, మంచి ముహూర్తం జనరల్లీ ఉంటాయి. అంటే ఓకే. మంచి జరగాలి అనుకుంటే. బికాజ్ వి ఆర్ ఆల్‌వేస్ ఎఫెక్టెడ్ బై అవర్ ఆది భౌతిక విషయాలు. ఓకే. అంటే మనము కాకుండా మన సృష్టి కదులుతోంది. భూమి కదులుతోంది. ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్‌పాండింగ్. హ్మ్. ఇప్పుడు బాగా రిసర్చ్‌లో తేలింది. ఎప్పుడో పగిలిన నక్షత్రాల ముక్కలు మన లోపల ఉంటాయంట. హ్మ్. ఓకే. మనలో. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితము హ్మ్. ఒక నక్షత్రం పగిలినప్పుడు వాటిలోంచి వచ్చిన కణాలు ఇప్పటికీ మన లోపల బ్రతికే ఉంటాయి అంటారు. ఓకే. సో అలాగా సంహౌ అంటే వాటి మీద రీసెర్చ్ జరుగుతూ వస్తుంది. నేనంటాను అంత ర్యాండమ్‌గా కూడా ఆలోచించొద్దు. ఇప్పుడున్న సమయంలో మన చుట్టూ ఎఫెక్ట్ అవుతుంది. ఒకరోజు ట్రై చేసి చూడాలి. పొద్దున్న లేస్తే ఒక టైప్ ఆఫ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. నైట్ ఒక్కొక్క రోజు తెలియకుండానే మంచి ఊపులో ఉంటాం. అసలు నిద్ర అవును. పట్టదు. ఓకే. అవును. అలాగా నీ బాడీ సమ్‌వేర్ క్లైమాటిక్ చేంజెస్‌కి మారుతోంది. తెలియకుండానే చలి సీజన్ రాగానే హ్మ్. మనకి తెలియకుండానే స్కిన్ పగలడం గాని, హ్మ్. లేకపోతే సైనస్ రావడము, కోల్డ్ రావడం. అంటే నువ్వు చెప్పకుండానే లోపలేదో జరుగుతోంది. హ్మ్. సో, సమయానుకూలంగా క్లైమాటిక్ చేంజెస్‌కి మన బాడీ రియాక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు, ఒక సమయంలో దాని ఎనర్జీస్ హై ఉంటాయి అన్నది మన వాళ్ళు ఆలోచించుకున్నది. హ్మ్. దాన్నే బ్రహ్మ ముహూర్తం అంటుంటాం. ఓకే. ఎర్లీ మార్నింగ్ టైంలో. ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో నీకున్న ఆలోచనలు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాంటి ఆలోచనలు బ్రహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారంటే, యూ కెన్ క్రియేట్ సంథింగ్. హ్మ్. సో, ఆలోచనలు ఒక కరెక్ట్ డైరెక్షన్‌లో పెడితే, నీకు క్రియేషన్‌కి ఈజీగా ఉంటుంది. ఏం క్రియేట్ చేయగలం మనం? మనకి బల్బు గురించి బాగా రిసర్చ్ తెలుసనుకోండి. బల్బు తయారు చేయగలం. హ్మ్. మనకున్న ఇప్పుడు సమస్యలు ఏం తెలుసు మనకి? మా అమ్మాయి మంచిగా సెటిల్ అయితే బావుండు. నా హ్మ్. కొడుకు బావుంటే బావుండు. నాకు మంచి మార్కులొస్తే బావుండు. అవి నువ్వు మార్నింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. అవి ఎర్లీ మార్నింగ్ 3:45, 3:30కి లేచినప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ నాకు ఈ కెరియర్‌లో సెటిల్ అవ్వాలుంది. కెరియర్‌లో సెటిల్ అవ్వాలుంది. ఆర్ ఒక మంచి పాజిటివ్ థాట్‌తో గనుక రెయిన్‌ఫోర్స్ చేస్తే అవి లైఫ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. అని అంటారు. అందుకోసం బ్రహ్మీ ముహూర్తం ఒక ముహూర్తంలో మెడిటేషన్ చేయడం మన థాట్స్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది అని చెప్తారు. ఓకే. సో, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసినా, లేకపోతే మనకి ఒక మెడిటేటివ్ స్థితిలో ఒక అవేర్‌నెస్‌కి దగ్గరగా వెళ్ళాలన్నా, ఓకే. ఆ టైం ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం అని నా ఫీలింగ్. ఆ టైంలో ఈజీగా ఉంటుంది. రాండమ్‌లీ ఎనీ డే చేయొచ్చు. ఒక హ్మ్. స్థితికొచ్చాక ఎనీ డే చేయొచ్చు. బట్ టు బిగిన్ విత్ అదైతే బెటర్. ఓకే. సో, ఎర్లీ మార్నింగ్ ఎర్లీ డిస్టర్బెన్సెస్ మార్నింగ్ ఉండవు. డిస్టర్బెన్సెస్ కూడా తక్కువుంటాయి. మనకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. సో, ఆ టైంలో తొందరగా మెడిటేషన్ కుదురుతుంది. ఓకే. మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఇంకోటి సార్, చాలా మందికి ఈ మైండ్ సెట్ వల్ల మనం ఏదన్నా సాధించొచ్చు. అది నెగెటివ్ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అందరికీ తెలుసు. స్టిల్ చాలా మంది ఒక చిన్న జబ్బొచ్చినా, జలుబొచ్చినా నాకేదో అయిపోయింది. ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది, అక్కడ పెయిన్ వచ్చేస్తుంది. దాన్ని డబుల్ అంటే ఒక చిన్న దాన్ని సమస్యని మేనిఫెస్ట్ చేస్తాం. భూతత్వంలో పెట్టి చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి అంటే మనం కొని జబ్బులు తెచ్చుకుంటున్నాం ఇక్కడ. సో, ఈ జబ్బులు రాకుండా మన యాహ్! మైండ్ సెట్‌ని ఎలా జేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. మనం క్రియేట్ చేసుకుంటాము. హ్మ్. చాలా సమస్యలు హ్మ్. సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటారు. హ్మ్. నొప్పి ఉండొచ్చు. బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. హ్మ్. కట్ అయింది. రక్తం కారుతుంది. అయ్యో! నాకే కట్ అయిందండి. ఏంటో నా కర్మ. నాకెప్పుడు ఇలాగే అవుతుందండి అంటున్నావు అంటే యూ ఆర్ సఫరింగ్ ద ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నువ్వు కట్ అయింది. అది మానుతుంది. హ్మ్. ఏదైనా సమస్యొచ్చింది. అదీ వెళ్ళిపోతుంది. అవును. ఎవరైనా బ్రేకప్ చెప్పారు. అదీ వెళ్ళిపోతుంది. హ్మ్. ఏదైనా కష్టాలొచ్చాయి దాటిపోతాయి. అవును. నువ్వు వాటితో కూర్చొని ఏడవాల్సిన పని లేదు హ్మ్. అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ దాటలేని పరిస్థితిలో నువ్వు ఏడ్చినా వేస్ట్. హ్మ్. సపోజ్ క్యాన్సర్ వచ్చింది. హ్మ్. అది ఇంక మానదండి టెర్మినల్ స్టేజ్ అన్నాడు. అక్కడ కూర్చొని ఏడ్చినా వేస్ట్. అయ్యో! నాకెందుకొచ్చింది? మానుతుంది. ఒకవేళ అది ఏముంది కొన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుంది. దానికి ఏడ్చినా వేస్ట్. సో, ఈ 2 విషయాలు సఫరింగ్ వల్ల మనం ఇంకా పెద్దది చేసుకుంటున్నాం సమస్య. హ్మ్. కానీ దానివల్ల ఏ ఉపయోగము లేదు అనేది తెలుసుకోవాలి. హ్మ్. లేకపోతే నీ నార్మల్‌గా మన మైండ్ అన్ని హీలింగ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. హ్మ్. మనకు ఒకవేళ గనక మంచి ఆలోచనలో, మంచి ఫీలింగ్‌లో, హ్యాపీ ఫీలింగ్‌లో ఉంటే తెలియకుండానే మన బాడీలో చాలా రకాల కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి హ్మ్. అన్నిటిని హీల్ చేసుకుంటుంది.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూ సిట్ దేర్ అండ్ సఫర్, ఆ హీలింగ్ని మనం ఆపినట్టు అవుతుంది. ఓకే. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే 2 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రో హీలింగ్, యాంటీ హీలింగ్ ఉంటాయి 2. ఓకే. అంటే నాకు దెబ్బ తగిలింది, దాన్ని నేను రోజు కొట్టాను అనుకోండి, అది యాంటీ హీలింగ్, హీల్ అవుతున్న దాన్ని మళ్ళీ రప్చర్ చేస్తున్నట్టు. ప్రో హీలింగ్, కట్టి ఓ పక్కన ఉంచితే అదే హీల్ అవుతుంది కదా. అలాగే మన మైండ్లో ఏదైనా బాధ కానీ కష్టం కానీ వస్తే రోజు దాని గురించి ఆలోచించి 10 మందికి చెప్పుకుని నాకింత కష్టం అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రప్చర్ చేస్తున్నట్టు. అది ఏం అనుకోకుండా వదిలేస్తే స్లోగా అదే మానిపోయి వేరే దానిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది రియాలిటీ. దీన్ని మనం అర్థం చేసుకుంటే నేను నా హెల్త్ ప్రాబ్లంకి నేను ప్రో చేస్తున్నానా యాంటీ చేస్తున్నానా, చాలా చాలా ఇంపార్టెంట్. నాకు స్టమక్ అల్సర్ ఉంది, కానీ నేను సిగరెట్ మానలేకపోతున్నాను, మసాలా ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నాను అన్నా అనుకో, యు ఆర్ యాడింగ్ యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్. యాంటీ హీలింగ్ ఇస్తున్నావు కాబట్టి నీకు అది మానదు. ఇది మానకుండా ఉంటే బాడీలో దెర్ ఇస్ అ కెపాసిటీ కాల్డ్ కాంపెన్సేషన్. ఇక్కడ తప్పించడానికి ఇంకో ఎక్కడో చోట చేస్తుంది, దాన్ని తప్పించడానికి ఇంకో చోట ఎక్కడో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లైక్ సిమిలర్లీ మన బాడీ కాంపెన్సేట్ చేస్తూ అన్ని సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, తట్టుకుంటుంది. కొంతమంది ఎప్పటి నుంచో ఉంది సార్, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరకు ఒక్కసారి కూడా పోలే, ఏం కాలేదు అన్నట్టుగా అంటారు, కానీ ఒకటేసారి బయటపడుతుంది. ఎందుకు బాడీకి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, చాలా 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 కష్టపడి తట్టుకుంటుంది. ఆ కాంపెన్సేషన్ వల్ల మొత్తం బాడీ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం పాడు కావడానికి మన మైండ్ కావాల్సిన నెగిటివ్ హార్మోన్స్ అన్ని ఇస్తుంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా ఇస్తుంటుంది. సో అలా ఇవ్వకుండా ఉండాలంటే ప్రాబ్లం దగ్గర కూర్చుని బాధపడద్దు. ఇదో ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఉందా లేదా, ఉంటే ఏమేం చెయ్యాలి, లేకపోతే అక్కడతో ఎండ్. ఓకే, ఇది గనక ఒక్కసారి క్లారిటీగా వస్తే ఇంతే సింపుల్ లైఫ్, ఇంతే నేను చెప్పినంతే సింపుల్, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తెలుసుకోలేక సఫర్ అవుతారు చాలా మంది. నేను బాధపడినంత మాత్రాన మానుతుందా అనే ఒకే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నేను ఇక్కడ బాధపడడం వల్ల అది హీల్ అవుతుందా, యామ్ ఐ యాడింగ్ ప్రో ఆర్ యాంటీ, దానికి అనుకూలంగా ఉన్నానా ప్రతికూలంగా ఉన్నానా అని ఆలోచించుకుంటే లైఫ్ విల్ బి ఈజీ. ఇది తెలుసుకోరు చాలా మంది. ఇంకోటి సార్, మెడిటేషన్ త్రూ మనం ఏమన్నా సైట్ తగ్గించుకునేది ఉంటుందా? ఇది ఎక్కడో రాంగ్ గా కన్వే అయిందండి. నేను చెప్పిన దాంట్లో కూడా ఎక్కడో రాంగ్ గా కన్వే అయింది. సైట్ తగ్గించుకోలేము, అట్లీస్ట్ మెడిటేషన్ ద్వారా మనం ఐస్ కానీ మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కానీ ఈ స్ట్రెంగ్త్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే వీఆర్ అలైనింగ్ అవర్ బాడీ ఇంటూ అ పర్టికులర్ సిస్టమ్ కాబట్టి మంచి కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన బాడీ సిస్టమ్ ఒక రెగ్యులర్ మెకానిజంలోకి వెళ్తుంది కాబట్టి మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ వల్ల సైట్ తగ్గకపోవచ్చు, ఎందుకంటే ఆ నరాల డెఫిసిట్ కావచ్చు, ఒకసారి డ్యామేజ్ అయిపోయిన నర్వ్ మళ్ళీ రీగ్రో కాదు. అందుకని ఒకసారి ఏదైనా లెన్స్ డిస్టర్బెన్స్ అయినా, లేకపోతే కళ్ళ లోపల ఉండే ఆ రిసెప్టార్స్ ఏమైనా దెబ్బతిన్నా, లిక్విడ్ వచ్చేసినా, లేకపోతే ఒక పొరలాగా ఏర్పడిపోయినా, ఇవి వెనక్కి వెళ్ళవు బై మెడిటేషన్. బట్ మీరు గనక కరెక్ట్గా అప్పటి నుంచి కేర్ తీసుకోగలిగితే ఇక పెరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సమ్వేర్ ఆ కన్ఫ్యూజన్ ఉంది. నేను చెప్పిన వీడియోలోనే ఎప్పుడో ఐ థింక్ 5 నుంచి 3 అనేదో అన్నాను, దానిలోనే కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ అలా ఉండదు. దాని నుంచి ఇంకా సివియర్ కాకుండా మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ యూస్ఫుల్. సో ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే ఆల్వేస్ కళ్ళ చుట్టూ మనకి ఎనర్జీ జోన్ అంటారు. నార్మల్గా స్పిరిచువల్గా మాట్లాడుకుంటే కళ్ళ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ ఐ ఈజ్ అన్ ఎనర్జీ జోన్. అంటే ఒకవేళ మనం గుడ్డు వెనక్కి వెళుతూ ఉండి అబ్జర్వ్ చేస్తే ఆ వెనక్క సైడ్ దెర్ ఇస్ అన్ ఎనర్జీ జోన్ అంటారు. ఆ ఎనర్జీ జోన్స్ బై మూవింగ్ ద మజిల్స్ యూ కెన్ యాక్టివేట్. అలా యాక్టివేట్ చేసినప్పుడు ఐస్ హెల్త్ బాగుంటాయి. ఓకే, నార్మల్గా మన స్క్రీన్స్ అవి చూసినప్పుడు ఒక చోట స్టక్ అయిపోయి ఉంటాం. ఓకే, అలా కాకుండా మనం ఒకవేళ కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితే బ్లడ్ ఫ్లో, బ్లడ్ సప్లై అంతా బాగుంటుంది. సో అండ్ ఐస్ కున్న సింపుల్ ఎక్సర్సైజ్, గేజ్ ఇన్ ఆల్ 9 sides, 9 directions లో 9 దిక్కులకి కళ్ళని చూడగలగడం. అంటే కార్నర్స్, అప్, రైట్, డౌన్, ఇట్లా అన్ని 9 directions లో కళ్ళని గనక రోజు అట్లీస్ట్ ఒక 6 minutes తిప్పగలిగితే యూ విల్ హ్యావ్ మచ్ మోర్ ఎనర్జీ అండ్ హీలింగ్ తొందరగా అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది, ఐస్ హెల్త్ బాగుంటాయి, అండ్ మనకు చూసి స్క్రీన్స్ మీద ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఐ హెల్త్ గురించి అన్నాం కదా,
మెడిటేషన్ కి మెయిన్ గా మనకి హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు హెల్తీ ఫుడ్ ఇంపార్టెంట్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా Mm. చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మనకి మన మనస్సుని మొత్తం, మన హెల్త్ ని మొత్తం డిక్టేట్ చేసేది ఫుడ్. మెడిటేషన్ కి పర్టికులర్ గా ఫుడ్ ఇంపార్టెంట్. అండ్ ఈజీ మెథడ్. ఇక్కడ ఇలా స్టార్ట్ చేయగానే వెజ్ గొప్పదా, నాన్ వెజ్ గొప్పదా, ఇలా మన కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఈజీ మెథడ్ చెప్తా. ఏది తిన్నా సరే 2 or 3 hours లో డైజెస్ట్ అయిపోయేలా ఉండాలి. లైట్ ఫుడ్. మనం Light ఒక food. తినగానే తేన్పులు వచ్చేసి కడుపంతా హెవీ అయిపోయి నిద్రగా వస్తుందంటే దట్ ఈస్ రాంగ్ ఫుడ్ ఫర్ యువర్ బాడీ. ఓకే. అండ్ ఎప్పుడు తిన్నా ఇంకా ఒక పిడికెలు తినగలము అన్నప్పుడు ఆపేయాలి. ఓకే. అండ్ ఎంత కుదిరితే అంత ఫ్రెష్, న్యాచురల్ గా ఉండేవి, ఫ్రెష్ ఉండేవి తీసుకోవడం బెటర్. బికాస్ మనము వండుకుని మసాలాలు వేసి ఆయిల్ వేస్తే దాంట్లో ఉన్న అంత హెల్త్, విటమిన్స్, మినరల్స్ అన్ని పోయాయి. బాగా ఫ్రై చేసి ఇంకేం ఉండవు, దాంట్లో ఏం మిగలవు. సో అట్లాగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఒక ఈజీ ఆప్షన్. వీటన్నిటితో పాటు ఒకవేళ నువ్వు ఏ ఫుడ్ తిన్నా సరే కదలనంతసేపు హెల్త్ రాదు. గివ్ మూమెంట్. ఆల్ యువర్ జాయింట్ మజిల్స్ మూవ్ అవ్వాల్సిందే. ఎవరైనా సరే, యూత్ ఎవరు చూస్తున్నా సరే, 6 ప్యాక్ ఉన్నా లేకపోయినా నీ బాడీలో ప్రతి జాయింట్ మూవ్ అవ్వాలి. ప్రతి జాయింట్ మూవ్ అవ్వగలగాలి. ఏ జాయింట్ అన్నా తీసుకోండి. ఫ్రీగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయిన రోజున నీకు ఎనర్జీ ఉన్నట్టు. మూవ్ అవ్వట్లేదా ఎనర్జీ తగ్గుతున్నట్టు. ఏజ్ అవుతున్న కొద్దీ చూడండి జాయింట్ పెయిన్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, వేళ్ళు వంగట్లేదు. అదొక్కటే మనం చేసుకోవాల్సింది. దట్ నేను ఆహారం పిడికెడు నా తినగలిగే కెపాసిటీ కంటే ఒక పిడికెడు తక్కువ తింటున్నా, ఫ్రెష్ గా తింటున్నా, అండ్ ఎంత కుదిరితే అంత సూర్యోదయంకి సూర్యాస్తమయకి మధ్యలోనే తింటున్నా, తర్వాత తినను. ఇది గనక చేయగలిగితే ఆల్ జాయింట్స్ ని మూవ్ చేసుకోవడం. ఆల్ జాయింట్స్ మూవ్ చేయండి. 15 minutes ఆల్ జాయింట్స్ మూవ్ అవ్వాలి, మంచిగా మూవ్ అవ్వాలి. ఇలా గనక చేయగలిగితే మీ హెల్త్ బేసిక్ గా బాగున్నట్టు లెక్క. ఇది చేసుకుంటే మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మనకి నార్మల్ గా మెడిటేషన్ కూర్చునే ముందు కూడా వార్మప్ లాగా చేసుకుని కూర్చోమంటాం. సో దట్ యువర్ మైండ్ ఈస్ ఇన్ దట్ జోన్. ఆ బ్యూటిఫుల్ రిథమ్ లోకి వెళ్తుంది. లైక్ చేయండి.